హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాల్, ఎపిసోడ్ 62. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రణధీర్ ప్రేమగా ఆరుహి నుదుటిన ముద్దిచ్చి తన మొహమంతా ముద్దుల వర్షం కురిపిస్తుంటే ఆరుహి అతని ప్రేమను అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుంది. ఆమెతో పాటు అలాగే బెడ్ మీదకి వాలి చెంపపై చేయి వేసి తడుముతూ ఆమె పెదవులు అందుకున్న రణధీర్ ప్రేమ మోహావేశాలతో తన పెదవులను అత్యంత డీప్గా కిస్ చేయసాగాడు. ఆ ఇంటెన్స్ కిస్కి ఆరుహి శ్వాస గాఢంగా మారింది. తన దేహం నిలువెల్లా ప్రకంపనలు చెలరేగుతూ బెడ్ మీద నిలవనంటూ ఎగిరి పడుతుంటే అతని వీపుని గట్టిగా చుట్టేసి తనలోకి అదుముకుంటూ అతని పెదవులతో తన పెదవులను పెనవేసి అతనికి అనువుగా మారింది ఆరుహి. బాధతో నలిగిన ఇరువురు హృదయాలకు ఆ దగ్గరితనం ఎంతో ఊరటనిస్తుంటే గుండెల్లో ఎగిసిపడుతున్న ప్రేమను ఒకరికొకరు తెలియజేసుకుంటూ గాఢంగా పెనవేసుకుపోయారు ఇద్దరు. ఇది తనువుల కలయిక కాదు, రెండు హృదయాల కలయిక, రెండు మనసుల సమ్మేళనం. 4 పెదవులు పోటాపోటీగా తీయని సమరం సాగిస్తున్నాయి. ఇరువురి నాలుకలు పెనవేసుకుని నాట్యమాడుతున్నాయి. ఒకరి చేతులు మరొకరి దేహాన్ని ఇష్టంగా తడుముతున్నాయి. ఎంతోసేపు ఆమె పెదవులలోని తేనెలను స్వీకరించి పెదవులను వదిలి ఆమె మొహంలోకి చూశాడు. ఆరుహి హెవీగా బ్రీత్ తీసుకుంటూ మత్తుగా మూసుకున్న నయనాలను మెల్లిగా తెరిచి చూసింది. ప్రేమగా ఆమె చెంపపై చేయి వేసి ఓకే అని తన సమ్మతిని అడుగుతుంటే ఆరుహి పెదవులపై సమ్మోహనమైన నవ్వు చేరింది. అతని కాలర్ 2 చేతులతో పట్టుకొని దగ్గరికి లాక్కుంది. ఆ క్యూట్ అండ్ నాటి చర్యకి నవ్వుతూ చూసిన రణధీర్ ఇంకా ఆగలేదు. త్వరగా అతని షర్ట్ విప్పేసి ఆరుహి డ్రెస్ రిమూవ్ చేసి ఆమె అందాల దేహంపై గాఢంగా ముద్దులు అలంకరిస్తూ లవ్ బైట్స్ ఇస్తూ ఉన్నాడు. ఇన్నాళ్ళు అతని కోరిక మాత్రమే అనుకుని బాధలో కన్ఫ్యూషన్లో అతనికి దగ్గరైంది ఆరుహి. ఇప్పుడు అతని కోరిక కాదు, ప్రేమ అని తెలిసాక ఆమె మనసుకి ఎంతో రిలీఫ్గా సంతోషంగా ఉండగా మనసారా ఆ ప్రేమను ఆస్వాదిస్తూ సరికొత్త లోకంలో విహరిస్తూ గాఢంగా అతన్ని అల్లుకుపోయింది. ఇద్దరూ ఒకరిలో ఒకరు లీనమైపోయి ఒకరిలో మరొకరు కరిగిపోయి సంతృప్తి చెందిన హృదయాలతో ఒకరి కౌగిలిలో మరొకరు సేద తీరుతున్నారు. రణధీర్ ప్రశాంతంగా బ్రీత్ తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. రణధీర్, నువ్వు డిన్నర్ చేయలేదు అంది ఆరుహి అతని మొహంలోకి చూస్తూ. రణధీర్ కళ్ళు తెరిచి చేశానుగా ఇప్పుడే అన్నాడు నాటి స్మైల్తో. ఎప్పుడు చేశావు అంది ఆరుహి అమాయకంగా. ఆమె ఇన్నోసెన్స్కి చిన్నగా నవ్వి నిన్ను తినేశానుగా, ఆకలి తీరింది అని అన్నాడు రణధీర్ మత్తుగా చూస్తూ. నీకు సిగ్గులేదు అతని ఛాతీపై గిల్లి ఫుడ్ తీసుకొస్తాను అని ఆరుహి బ్లాంకెట్ చుట్టుకుని లేవబోతుంటే తనని మీదకి లాక్కున్నాడు రణధీర్. నా స్టమక్ ఫుల్గా ఉంది, ఇప్పుడు నాకేం అవసరం లేదు, నువ్వు తప్ప. ఐ వాంట్ టు స్లీప్ ఇన్ యువర్ ఆర్మ్స్ అని అంటూ ఆమెను బెడ్ మీదకి లాగి తన ఎత్తైన ఎదలో మొహం దాచుకుని తన నడుంని చేతులతో చుట్టేసి హాయిగా కళ్ళు మూసుకున్నాడు రణధీర్. ఆరుహి చిన్నగా నవ్వుకుని అతని జుట్టులో వేలు జొప్పించి నిమురుతూ క్షణాల్లోని నిద్రలోకి జారుకుంది. మరోవైపు నిద్ర పట్టక చల్లగాలి కోసం లాన్లోకి వచ్చింది నిధి. రియాన్ కూడా అతని రూమ్ ముందు లాన్లో నిలబడి ఉండడం చూసి నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళింది. రియాన్, నువ్వింకా పడుకోలేదా, నిద్ర పట్టట్లేదా అని అడిగింది. చిన్నగా తలాడించాడు. ఏమైంది అంత డల్గా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం అని అడిగింది ఫ్రెండ్లీగా అతని చేయి పట్టుకుంటూ. నథింగ్ నిధి, నువ్వు వెళ్ళి పడుకో. లేదు, ఏదో ప్రాబ్లం ఉంటే కానీ నువ్వు ఇలా ఉండవు. చెప్పు రియాన్, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదని చెప్తున్నాను కానీ ఇది వెళ్ళిక నుండి అన్నాడు కోపంగా తన చేయి విదిలిస్తూ. నిధి నొచ్చుకుంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. రివున వెనక్కి తిరిగి తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. రియాన్ ఉఫ్ అనుకుంటూ తల పట్టుకున్నాడు. అన్నయ్య గురించి ఆలోచిస్తూ బాధలో టెన్షన్లో ఉన్న అతన్ని నిధి కదిలించేసరికి ఇరిటేట్ అయ్యాడు. అనవసరంగా తన మీద కోపం చూపించాను అని అనుకుంటూ వెళ్ళి నిధి డోర్ నాక్ చేశాడు. ఏడుస్తూ బెడ్పై కూర్చున్న నిధి కన్నీళ్లు తుడుచుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. తన మొహంలోకి చూసి సారీ, కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను, డోంట్ మైండ్ అని అన్నాడు. ఇట్స్ ఓకే రియాన్, ఏదో పెద్ద డిస్టర్బెన్స్ ఉంటే తప్ప నువ్వు అలా రియాక్ట్ అవ్వవు. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఒక్క విషయం రియాన్, నేను నీకు ఫ్రెండ్ని.
నీకేదైనా బాధున్నా ప్రాబ్లం ఉన్నా యూ కెన్ షేర్ విత్ మీ. అంతకు ముందులాగే షేర్ చేసుకుంటే యువర్ హార్ట్ విల్ ఫీల్ లైట్ అని అంది చిన్నగా తలాడించి. గుడ్ నైట్ అని చెప్పి రియాన్ వెళ్ళిపోగా అతని రూమ్లోకి వెళ్ళే వరకు చూసి బాధగా నిట్టూర్పు వదిలి డోర్ క్లోజ్ చేసి పడుకుంది నిధి. మార్నింగ్ ఆరుహికి మెల్కు వచ్చేసరికి రణధీర్ రెడీ అవుతూ ఉన్నాడు. గుడ్ మార్నింగ్ అంది లేచి కూర్చుంటూ. గుడ్ మార్నింగ్ అని చిరునవ్వుతో అంటూ తన దగ్గరకు వచ్చాడు రణధీర్. హౌ యూ ఫీలింగ్ నౌ అన్నాడు ఆమె చెంపపై చేయి వేసి. ఫీలింగ్ బెటర్ అంది. హాట్ బాత్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకో. ఓకే తలాడించింది ఆరుహి. బాయ్ టేక్ కేర్. ఆమె నుదుటిన ముద్దిచ్చి రణధీర్ వెళ్ళిపోగా ఆరుహి బాత్ చేయడానికి వెళ్ళింది. బాత్ చేసి తల తుడుచుకుంటూ వచ్చిన ఆరుహికి డ్రెస్సింగ్ టేబుల్ మీద తన ఫోన్ కనిపించింది. సిద్ధుని కొడుతూ ఉండగా అతని పాకెట్లో నుండి పడిన ఫోన్ని తీసుకుని తన పాకెట్లో పెట్టుకున్నాడు రణధీర్. ఫోన్ తీసుకుని ఆన్ చేసింది ఆరుహి. సాక్షి నుండి మిస్డ్ కాల్స్ అండ్ మెసేజెస్ ఉన్నాయి. వెంటనే తనకి కాల్ చేసింది. కాఫీ తాగుతూ ల్యాండ్లో కూర్చున్న సాక్షి ఆరుహి కాల్ చూడగానే టక్కున లిఫ్ట్ చేసింది. ఆరుహి ఏమైపోయావు, బానే ఉన్నావా అని కంగారుగా అడిగింది. బానే ఉన్నాను సాక్షి. ఆ మాటలు విని రిలీఫ్గా బ్రీత్ తీసుకున్న సాక్షి, ఎక్కడికి వెళ్ళావు, పార్టీకి ఎందుకు రాలేదు? నా వెనకాలే వస్తున్నావు అనుకున్నాను. ఎంతసేపు వెయిట్ చేసినా రాలేదు, కాల్స్ చేసినా రెస్పాన్స్ లేదు. ఆ సిద్ధు కూడా రాకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాను. వాడేమైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా? మామూలు ప్రాబ్లం కాదు సాక్షి, చాలా పెద్ద దారుణానికి పాల్పడ్డాడు. వాట్, ఏం జరిగింది అసలు? షాకింగ్ అడిగింది సాక్షి. ఫోన్లో చెప్పేది కాదు సాక్షి. ఆరుహి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. పెద్ద ప్రాబ్లమే అయ్యుంటుంది అని అర్థమైన సాక్షి, నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి డోర్ లాక్ చేసి ఆటోలో బయలుదేరింది. మరోవైపు రైన దూసుకెళ్తున్న రణధీర్ కార్ని ఓవర్టేక్ చేస్తూ అడ్డుగా కారాగింది. డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. రణధీర్ విండో నుండి బయటికి చూసేసరికి పరీక్షిత్ కార్ దిగి ఆవేశంగా తన వైపు దూసుకొస్తున్నాడు. రణధీర్ కూల్గా కార్ దిగి పాకెట్స్లో చేతులు పెట్టుకుని అతని వైపు చూస్తున్నాడు. రణధీర్, నా తమ్మునేం చేశావు? ఎక్కడ పంపించావాణ్ణి? కోపంగా అడిగాడు. రణధీర్ ఏం మాట్లాడలేదు. అతని యాక్షన్స్ని ఎంజాయ్ చేస్తున్నాడు. రణధీర్, అడిగేది నిన్నే, చెవులు వినిపించట్లేవా? మర్యాదగా నా తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పు. నేను కూడా ఇక్కడితో ఆపేస్తాను, మళ్ళీ నీ జోలికి రాను. అతని మాటలు రిక్వెస్టింగ్గా కాకుండా డిమాండింగ్గా ఉన్నాయి. రణధీర్ సైడ్ స్మైల్ ఇచ్చి, చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం మిస్టర్ పరీక్షిత్ అని అన్నాడు ఎగతాళిగా. పరీక్షిత్కి చురుక్కుమన్నా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, రణధీర్, ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకు. నా తమ్మునికి ఏమైనా జరగాలి, నేను అస్సలు ఊరుకోను. నీ ప్రాణమైన నీ తమ్ముని, నీ ప్రేయస్ని చంపేస్తాను అని అనిలోపి రణధీర్ ఆవేశంతో అతని మెడని గట్టిగా పట్టుకొని వెనక్కి ఈడ్చుకెళ్ళి అతని కార్కి అదిమిపెట్టాడు. రణధీర్ ఉగ్ర రూపానికి బెదిరిపోయి కళ్ళు తేలేశాడు పరీక్షిత్. రణధీర్ ఎర్రబడిన కళ్ళతో అతని కళ్ళలోకి కొరా చూస్తూ, చింత చచ్చిన పులుపు చావనట్టు నిన్న అంతా జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదురా. నాకు తెలుసు నీ బుద్ధి మారదు అని. అందుకే నీకోసం కూడా ఒక సూపర్ సర్ప్రైజ్ రెడీ చేశాను. అతి త్వరలోనే నీకు అందుతుంది. నీ తమ్ముడు ఎక్కడున్నాడో కనిపెట్టడం నీ తరం కాదు. వాడు ప్రజెంట్ అయితే బ్రతికే ఉన్నాడు. నాకు చంపే ఇంటెన్షన్ ఇప్పుడు లేదు. కానీ నా వాళ్ళ జోలికి మళ్ళీ రావాలన్న ఆలోచన కూడా వచ్చినా క్షణం కూడా ఆలోచించకుండా నిన్ను నీ తమ్ముడిని నిలువున చీల్చేస్తాను, జాగ్రత్త. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అతని మెడని వదిలి వెనుదిరిగాడు రణధీర్. పరీక్షిత్ భారమైన ఊపిరిని అందుకుంటూ దగ్గుతూ ఉన్నాడు. రణధీర్ కారెక్కి టీవీగా కూర్చున్నాడు. డ్రైవర్ కార్ని వెనక్కి మూవ్ చేసి పరీక్షిత్ కార్ పక్క నుండి రయ్యిన పోనిచ్చాడు. పరీక్షిత్ రగిలిపోతూ చూస్తూ, రే రణధీర్, నిన్ను వదలరా అని అరుస్తున్నగాని పోలీస్ వెహికల్ వచ్చి అతని ముందు ఆగింది. పరీక్షిత్ కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ తన టీంతో పాటు వెహికల్ దిగి అతని దగ్గరకొచ్చాడు. మిస్టర్ పరీక్షిత్, యువర్ అండర్ అరెస్ట్ అని అంటూని పరీక్షిత్ చేతులకు బేడీలు వేస్తున్నాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు పరీక్షిత్. వాట్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్నాడు బిత్తరపోయి. మీరు మీ తమ్ముడు కలిసి డ్రగ్స్ సరఫరా చేయడంతో పాటు ఉమెన్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నారని మాకు పక్క ఆధారాలు దొరికాయి. దిమ్మ తిరిగిపోయింది పరీక్షిత్కి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను డ్రగ్స్ సరఫరా చేయడం ఏంటి, ఉమెన్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అవడం ఏంటి?
అంతా అబద్ధం. ఎవరో కావాలని నన్ను టార్గెట్ చేసి ఇందులో ఇరికిస్తున్నారు అంటున్న పరీక్షిత్కి రణధీర్ గుర్తొచ్చాడు. నీకు సూపర్ సర్ప్రైజ్ ఉంది. అతి త్వరలోనే నీకు అందుతుంది. రణధీర్ మాటలు చెవుల్లో మారుమోగాయి. గుండె బగబగా మండిపోయింది పరీక్షిత్కి. డ్రగ్స్ సరఫరా చేయడం నిజమే, కానీ అది చాలా సీక్రెట్గా నడుస్తుంది. దాని వెనుక తామున్నట్టు ఎవరికీ తెలియదు. ఆ విషయం రణధీర్ ఎలా కనిపెట్టాడో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది పరీక్షిత్కి. ఉమెన్ ట్రాఫికింగ్లో అతను గాని అతని మనుషులు గాని ఎవరూ ఇన్వాల్వ్ అవ్వలేదు. అయినా పోలీసులకు ఆధారాలు ఎలా వచ్చాయో అంతుపట్టలేదు. ఇన్స్పెక్టర్, ఇదంతా రణధీర్ చక్రవర్తి పన్నాగం. వాడు నా తమ్ముడిని కిడ్నాప్ చేసి ఎక్కడికో పంపించేశాడు. ఇప్పుడు నన్ను కావాలని వీటిలో ఇరికిస్తున్నాడు. నాకు ఎలాంటి సంబంధం లేదు. అదంతా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది సార్. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పి ఇన్స్పెక్టర్ తీసుకెళ్తుంటే, ఇన్స్పెక్టర్ వదిలి నన్ను. నేను ఎవరనుకుంటున్నావు? పరీక్షిత్ చౌదరి. నన్ను అరెస్ట్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? మినిస్టర్కి చెప్తే నీ ఉద్యోగం క్షణాల్లో ఓడిపోతుంది. మీరంతా ఆ రణధీర్ గాడికి అమ్ముడుపోయిన కుక్కలు. షటప్! కోపంగా అరిచాడు ఇన్స్పెక్టర్. నేరం చేసిందే కాక డ్యూటీలో ఉన్న మమ్మల్ని అవమానిస్తావా? నీలాంటి మర్యాద లేని మనుషులకు మర్యాద ఇవ్వడమే తప్పు. అరెస్టు గురించి నీకు ఇన్ఫర్మేషన్ ముందే వచ్చింది. నీ తమ్ముని మాకు దొరకకుండా ఎక్కడికో పంపించేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా? నువ్వు ఇన్నోసెంట్ అయితే కోర్టులో ప్రూవ్ చేసుకో. నేరం చేసావని ప్రూవ్ అయితే మాత్రం జీవితాంతం జైలే నీకు. నువ్వు చేసింది మామూలు నేరం కాదు. నీ తమ్ముణ్ణి కూడా వదలం. చల్! పరీక్షిత్ చేయి పట్టుకుని లాక్కెళ్లాడు ఇన్స్పెక్టర్. రణధీర్ ఇలా కోలుకోలని దెబ్బ కొడతాడని అస్సలు ఊహించలేదు పరీక్షిత్. అతని తక్కువ అంచనా వేసి తప్పు చేశానని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాడు. కానీ జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. తాను జైలు, తమ్ముడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. తమ్ముడు దూరమయ్యాడు. తను కష్టపడి నిర్మించుకున్న బిజినెస్ సామ్రాజ్యం ఒక్క రోజులో కుప్పకూలిపోయింది. పేరు ప్రతిష్టలు నాశనమయ్యాయి. భవిష్యత్తు ఏంటో తెలియని దారుణమైన స్థితిలో మిగిలిపోయారు చివరికి. తమకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన రణధీర్ని చంపేయాలనేంత కోపం వచ్చినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు పరీక్షిత్. తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చున్న రణధీర్ పరీక్షిత్ అరెస్ట్ న్యూస్ తెలిసి గట్టిగా నవ్వుకున్నాడు. యువర్ చాప్టర్ క్లోజ్డ్ మిస్టర్ పరీక్షిత్ అని నవ్వుకుంటూ తన పనిలో పడ్డాడు. పరీక్షిత్ విషయం తెలిసి రియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అన్నయ్యని ప్రొఫెషనల్గా పర్సనల్గా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న పరీక్షిత్ జైల్లో పడేసరికి ఎంతో రిలీఫ్గా ఫీల్ అయ్యాడు రియాన్. ఆరుహి బ్రేక్ఫాస్ట్ చేసి సాక్షి కోసం వెయిట్ చేస్తూ గార్డెన్లో కూర్చుంది. కాసేపటికి రీచ్ అయింది సాక్షి. మేడం, ఎవరు కావాలి? సెక్యూరిటీ వాయిస్ విని అటువైపు చూసిన ఆరుహికి సాక్షి కనిపించింది. సెక్యూరిటీ, తన నా ఫ్రెండ్, లోపలికి పంపించు అంది ఆరుహి. ఓకే మేడం, సార్కి ఇన్ఫామ్ చేసి పంపిస్తాను అని రణధీర్కి కాల్ చేశాడు సెక్యూరిటీ. సార్, మేడం గారిని మీట్ అవ్వడానికి వారి ఫ్రెండ్ సాక్షి వచ్చారు. లోపలికి పంపించమంటారా సార్? ఎస్, సెండ్ హర్. ఓకే సార్. ఫోన్ పెట్టేసి వెళ్ళండి మేడం అంటూ గేట్ ఓపెన్ చేశాడు సెక్యూరిటీ. పరుగులాంటి నడకతో ఆరుహి దగ్గరకు వచ్చింది సాక్షి. ఆరుహి, ఏం జరిగింది? త్వరగా చెప్పు. చెప్తాను, నువ్వు ముందు కూర్చో. తన చేయి పట్టుకుని టేబుల్పై కూర్చోబెట్టి తను కూర్చుంది. ఏం చెప్పబోతుందో అని టెన్షన్తో కూడిన ఆతృతతో చూస్తున్న సాక్షి వైపు చూసి డీప్ బ్రీత్ తీసుకుని, సిద్ధు వాడి అన్నయ్య కలిసి నన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారు సాక్షి అంది ఆరుహి. వాట్? కిడ్నాపా? షాక్తో కళ్ళు తేలేసింది సాక్షి. అవును అని సిద్ధు కాలేజ్ నుండి తనని కారులో బలవంతంగా తీసుకెళ్లడం, సిద్ధు ప్రైవేట్ జెట్లో ఎక్కడికో తీసుకెళ్లాలి అనుకోవడం, రణధీర్ సమయానికి వచ్చి వాళ్ళని చిత్తుగా కొట్టి తనని కాపాడి సిద్ధుని ఎక్కడికో పంపించేయడం, ఇంటికొచ్చిన తర్వాత రణధీర్ చేసిన వీరవిహంగం మొత్తం క్లుప్తంగా చెప్పింది ఆరుహి. అంతా విన్న సాక్షి తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. మై గాడ్, ఇంత జరిగిందా? సిద్ధు వాడి అన్నయ్య ఇంత వేస్ట్ ఫెలోస్ అని అస్సలు అనుకోలేదు ఆరుహి. పైకి ఎంత మంచివాళ్ళ కనబడతారు. సమయానికి రణధీర్ వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ పరిస్థితి ఏమయ్యేది? ఎమోషనల్ అవుతూ ఆరుహిని హాక్ చేసుకుంది సాక్షి. జరిగింది గుర్తొచ్చి ఆరుహికి దుఃఖం పొంగుకొచ్చింది. ఫ్రెండ్స్ అని నమ్మి కారెక్కాను. రోనికి కూడా వాడితో కలిశాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు సాక్షి. అవును, సాహిత్య కూడా ముందే అంతా తెలుసనిపిస్తుంది.
కావాలని నన్ను ముందు లాక్కెళ్ళింది. నేను వెనక్కి రావడం ట్రై చేస్తే ఆపేసింది. పక్కా ప్లాన్తో ఇదంతా చేశారు. రణధీర్ సిద్ధుని వాన్ చేశాడు. అయినా కూడా పట్టించుకోకుండా పిచ్చి వేషాలు వేసి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. వాడికి తగిన శాస్తి జరిగింది. సిద్ధు గురించి తెలిసా కూడా రణధీర్కి ఇన్ఫామ్ చేయకుండా వాడితో వెళ్ళడం నాదే తప్పు. ఈ ఇన్సిడెంట్ పెద్ద గుణపాఠం నాకు. నైట్ మేర్ లాంటి ఇన్సిడెంట్ వల్ల నాకు చివరికి మంచి కూడా జరిగింది. ఆరుహి మాటలకు కనుబొమ్మలు ముడిచి చూస్తూ, మంచి జరిగిందా? ఏంటది అని అడిగింది సాక్షి. రణధీర్ నన్ను ప్రేమిస్తున్నానని కన్ఫెస్ చేశాడు. ఆ మాటలు విన్న సాక్షి మొహంలో ఆశ్చర్యంతో కూడిన ఆనందం. మై గాడ్, ఎంత మంచి న్యూస్ చెప్పావు. సో ఫైనల్లీ మీ డెవిల్ బాబు ఓపెన్ అప్ అయ్యాడన్నమాట. నేను చెప్పాను కదా హీ లవ్స్ యూ అని. నువ్వే నమ్మలేదు. ఎంత హ్యాపీగా ఉందో. ఆరుహిని గట్టిగా హగ్ చేసుకొని ఊపేసింది సాక్షి. ఆరుహి హ్యాపీగా నవ్వుతోంది. తన భుజాలు పట్టుకొని దూరం జరిపి, చెప్పు, ఎలా ప్రపోజ్ చేశాడు? నాకు క్లియర్గా కావాలి అని అడిగింది సాక్షి ఎక్సైటింగ్గా. ఆరుహి మొహంలో చిరు సిగ్గు చేరింది. బాబోయ్, సిగ్గే? నేను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఆరుహి. చెప్పు చెప్పు, ఎలా కన్ఫెస్ చేశాడు? రణధీర్కి తనకి మధ్య జరిగిన కన్ఫెషన్ క్లుప్తంగా చెప్పింది ఆరుహి. అంతా విన్న సాక్షి ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. ఈజ్ రియల్లీ మ్యాడ్ అబౌట్ యూ. యువర్ సేవియర్. నీకోసం ఏమైనా చేస్తాడు. మాటలు చెప్పడమే కాదు, చేతుల్లో ప్రూవ్ చేశాడు కూడా. నువ్వేం చెప్పావు మరి? లవ్ యూ టు చెప్పావా? క్యూరియాసిటీతో అడిగింది. ఆరుహి ముందే లవ్ ఎక్స్ప్రెస్ చేసిన విషయం సాక్షికి తెలియదు. అంటే లవ్ యూ టు చెప్పే అవకాశం రణధీర్ నాకు ఇవ్వలేదు. అదేంటి? అర్థం కానట్టుగా అడిగింది సాక్షి. ముందే ఐ లవ్ యూ చెప్పా కాబట్టి. ఏంటి? నువ్వే ముందు ఐ లవ్ యూ చెప్పావా? అవాక్కైపోయి కళ్ళు నోరు తెరిచేసింది సాక్షి. అవును, నేనే ముందు ఐ లవ్ యూ చెప్పేలా చేశాడు. అన్బిలీవబుల్ అసలు. నాకు తెలియకుండా చాలానే జరిగింది. నాకు చెప్పనే లేదు అంది సాక్షి చిరు కోపంగా చూస్తూ. అప్పుడు రణధీర్ మనసులో ఏముందో నాకు తెలియదు. నేను తనని ప్రేమిస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో సాడ్గా ఫీల్ అవ్వాలో అర్థం కాని సిచ్యువేషన్. అందుకే హ్యాపీగా షేర్ చేసుకోలేకపోయాను. సరేలే, ఏదైతేనే యూ బోత్ ఆర్ ఇన్ లవ్ అండ్ ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. నెక్స్ట్ పెళ్ళే ఇంకా అంది సాక్షి ఉత్సాహంగా. పెళ్ళా? ఆ టాపిక్ ఇంకా మా మధ్య రాలేదు సాక్షి. పెళ్ళి గురించి రణధీర్ ఇంటెన్షన్ ఏంటో కూడా నాకు తెలియదు. ప్రేమించాడు కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటాడు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. స్లోలీ థింగ్స్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఎంజాయ్ యువర్ లవ్ లైఫ్ అంది నవ్వుతూ. చిన్నగా నవ్విన ఆరుహి, పద లోపలికి వెళ్దాం అని తన చేయి పట్టుకుని లోపలికి కదిలింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ లంచ్ చేశారు. కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత సాక్షి వెళ్ళిపోయింది. ఆరుహి తన రూమ్లోకి వచ్చి బెడ్పై పడుకుని పిల్లోను గట్టిగా హగ్ చేసుకుని రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. అదే టైంలో ఇక్కడ రణధీర్ క్యామ్ ఆన్ చేసి ఆరుహిని చూస్తున్నాడు. పిల్లోను పట్టుకుని అటూ ఇటూ దొర్లుతూ కనిపించింది. రణధీర్ నవ్వుతూ చూస్తూ తనకి కాల్ చేశాడు. ఫోన్ అందుకున్న ఆరుహి చిన్నగా నవ్వి బెడ్ మీద వాలిపోతూ, హలో అంది మనోహరమైన స్వరంతో. ఏం జరుగుతుంది? యువర్ మిస్సింగ్ మీ అని అడిగాడు. ఆరుహి మొహం చిట్లించి చుట్టూ చూస్తూ, అంటే నువ్వు నన్నే చూస్తున్నావన్నమాట అని అంది. ఎస్, డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? ఆరుహి మైండ్లో చిలిపి ఆలోచన మెదిలింది. ఏంటి రణధీర్, ఎప్పుడు నన్ను చూస్తూనే ఉంటావా? నీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయవా? కంపెనీకి నష్టం వస్తుంది మత్తైన గొంతుతో అంటూ తన చేతిని మెడ నుండి నడుం వరకు కదిలిస్తూ ఉంది కవ్వింపుగా. హే, ఏం చేస్తున్నావు? స్టాప్ దిస్ అని అన్నాడు రణధీర్ కళ్ళు చిన్నవి చేస్తూ. స్టాప్ చేయకపోతే నువ్వే నీ కెమెరా ఆఫ్ చేసి నీ వర్క్ మీద దృష్టి పెట్టు, అర్థమైందా అంది. రణధీర్ తన చైర్లో వెనక్కి మారుతూ, నా దృష్టి అంతా వర్క్ మీదే ఉంది డియర్ అని అన్నాడు. అబద్ధం, నువ్వు నన్నే చూస్తున్నావు. రణధీర్ నవ్వి, ఎస్, ఐఎమ్ పర్ఫెక్ట్ ఎట్ మల్టీ టాస్కింగ్. వర్క్ చేస్తూనే నిన్ను గమనిస్తున్నాను కూడా. గమనిస్తున్నావా? అంటే నా మీద కన్నేసి ఉంచుతున్నావా? నీకు ఇంకా నా మీద నమ్మకం లేదు కదా? నేను నిన్ను వదిలేస్తానని అనుకుంటున్నావా? చిరు కోపంగా అంటూ కూర్చొని బ్లాంకెట్ కప్పుకుంది. ఈ కెమెరాస్ విల్లాలో ముందే ఫిక్స్ చేయబడ్డాయి. ఇప్పుడు అవి నీ సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్ అండ్ యువర్ సేఫ్టీ ఈజ్ మై ప్రయారిటీ.
సో కెమెరాలు రిమూవ్ చేయడం జరగదు. స్ట్రిక్ట్గా చెప్పాడు రణధీర్. ఆరుహి గుడ్ స్టూడెంట్లా బుద్ధిగా తలూపి ఓకే అంది. ఏంటి అప్సెట్ అయ్యావా? నైట్ వచ్చాక నీ మూడ్ సెట్ చేస్తాను. లెట్ మీ డూ మై వర్క్ నా. రణధీర్ మాటలకి సిగ్గుతో ఆరుహి మొహం ఎర్రబడింది. బ్లష్ అవుతున్న తనని చూసి నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసి కెమెరా ఆఫ్ చేసి తన వర్క్లో నిమగ్నమైన రణధీర్ 8 అవుతుండగా ఇంటికి రీచ్ అయ్యాడు. రూమ్లోకి వెళ్ళేసరికి ఆరుహి అప్పుడే బాత్ చేసి వచ్చి బాడీ లోషన్ అప్లై చేసుకుంటూ ఉంది. రణధీర్ని చూడగానే ఆమె మొహం వికసించింది. మోకాళ్ళ వరకు ఉన్న నైట్ ఫ్రాక్ వేసుకుని ఉంది. రణధీర్ డోర్ క్లోజ్ చేసి ఆమెని ఓరగా చూస్తూ దగ్గరకొచ్చాడు. ఆరుహి ఏంటన్నట్టుగా కనుబొమ్మలు పైకెత్తగా రణధీర్ ముందుకు అడుగు వేసి, నేను కాల్ చేసినప్పుడు నువ్వేం చేశావో ఇప్పుడు నా ముందు చెయ్యి అని అన్నాడు ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహుల మధ్య ఈ కొత్త ప్రేమ ప్రయాణం ఎలా ఉండబోతుంది? నిధి రియాన్ల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. రియాన్ నిధి ప్రేమలో పడిపోతాడా? రణధీర్ గతం మొత్తం ఆరుహికి తెలుస్తుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.